హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. నేను చేసే విధానం సూపర్గా చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీరు ట్రై చేయండి. దీనికోసం లేత మెంతికూర తీసుకున్నానండి, ఇదైతే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పోపు కోసం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు మిరపకాయలతో పాటు నానబెట్టిన కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకండి. నార్మల్గా అయితే చాలామంది పప్పు కూరల్లో చింతపండు వాడతారండి. ఈ చింతపండు బదులుగా నిమ్మకాయ వాడితే దాంట్లో పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి. సో మెంతికూరలో చిరుచేది ఉంటుంది కాబట్టి అది తగ్గేదానికి నిమ్మకాయ పిండుతున్నాను. ఈ నిమ్మకాయ పిండడం వల్ల కమ్మదనం కూడా వస్తుందండి. చూడండి, కందిపప్పు నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టాను కందిపప్పు. ఇది 100 గ్రాముల కందిపప్పు అండి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. నేను గంట వరకు నానబెట్టాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు చాలా త్వరగా ఉడికిపోద్ది. ఇలా చేయడం వల్ల మన గ్యాస్తో పాటు టైం కూడా సేవ్ అవుద్దండి. ఇప్పుడు ఈ పప్పును నేను డైరెక్ట్గా ఉడకబెడుతున్నాను. దీనికి నేను 1కి 6 కప్పులు నీళ్లు పోసాను. మీరు కుక్కర్లో అయితే 1కి 4 కప్పులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఈ మెంతికూరలో అన్ని ఆకుకూరల కన్నా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది మనం తీసుకోవడం వల్ల మన హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ పప్పు ఉడికే లోపల ఈ మెంతికూర కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. దీన్ని ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఎండాకాలంలో వారానికి 2 సార్లు తీసుకుంటే మన బాడీకి చాలా చలువ చేస్తుంది. 100 గ్రాముల కందిపప్పుకి చిన్న సైజు కట్టలు అయితే 6-7 తీసుకోవచ్చు. నేను ఈ మెంతికూర పడిపోకుండా ఈజీగా ఎలా పెంచుకోవాలో ఒక ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ మెంతికూరని రెగ్యులర్గా తీసుకోమంటున్నారండి. దీనివల్ల బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయంట. ఈ మెంతికూరని తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని నిరూపించబడింది. ఇవి లేత కాడలు ఉన్నాయి కాబట్టి కాడలతోటి వేసేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఆకులు ఉండే కట్టలు దొరుకుతాయి, అవి ఆకులు మట్టికి యూజ్ చేయాలి. దీంట్లో మట్టిపోయే వరకు 3 టైమ్స్ శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మీరు కూడా ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసే ముందు క్లీన్ చేసి పెట్టుకోండి. అప్పుడు దాంట్లో పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి. ఈ ఆకుని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బాలింతలు కానీ తీసుకుంటే చాలా మంచిది. ఈ వాటర్ని అంతా వేస్ట్ చేయకుండా ఇలా మన ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. ఇలా పైన చిన్నరగంతా తీసేస్తే మనకు పొట్టలో గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. మా పెద్దవాళ్ళు ఈ విధంగా చేసేదండి, అందుకని హెల్తీగా ఉండేది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తక్కువగా కూడా ఉండేది. నెక్స్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. లోపల ఆనియన్స్ అవి కట్ చేసేస్తానండి. దీనికి నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా శుభ్రం కడుక్కుంటున్నాను. పెద్ద టమాటాలు అయితే 4 తీసుకుంటే సరిపోద్దండి. ఇవి చెర్రీ టమాటాలు 1 కప్పు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలకి ఇలా కట్ చేసుకుంటే మనం పప్పు తినేటప్పుడు బాగా నోటికి తగిలితే కమ్మగా ఉంటుందండి. చూడండి, వేసేస్తాను. మెంతికూర కూడా కట్ చేసేసుకుంటానండి సన్నగా. ఇలా సన్నగా కట్ చేస్తే పప్పు బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పు 70% ఉడికింది. ఈ చెర్రీ టమాటా సీడ్స్ సేవ్ చేసేదానికి సపరేట్ చేస్తున్నానండి. ఇది చూపించు. ఎంతవరకు ఉడికిందో చూద్దాము.
చూడండి ఉడికిపోయిలా త్వరగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఆయిల్ వేస్తే త్వరగా ఉడకద్దు పప్పు. ఇప్పుడు ఈ స్టేజ్లో మెంతి కూర ఇవి పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా ఉడికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇది చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి. ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు తిరగమాత కోసం బాండల్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ తిరగమాతకి 2 స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వీలైనంత వరకు నెయ్యి వాడి చూడండి, పప్పు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనె కాగే లోపల ఈ పప్పులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఇంకో గిన్నెలో తీసుకొని మెత్తగా ఎనిపేసుకుంటాను. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నానండి. ఇలా పప్పు ఎనిపేటప్పుడు కల్లుప్పు వేస్తే దాంట్లో ఉంటే గరుగుదనానికి పప్పు త్వరగా మెదిగిపోద్ది. ఇప్పుడు మిగిలిన వాటర్ అంతా ఇందులో పోసేసుకుందాము. పప్పు మరీ పలచ కాకుండా గట్టి కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఆవాల మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఈ పోపులు ఉప్పు మిరపకాయలు వేస్తే అవి వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఈ మిరపకాయలు బాగా పప్పులో ఊరి మెత్తబడిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా దానికి బట్టి బాగా కమ్మగా ఉంటుందండి తినేదానికి. ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎర్రగా బాగా వేగిందండి. చాలు, ఇంకా తీసి దీన్ని పప్పులో వేసేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలండి. మీరు కూడా ఈ పప్పులో చింతపండు బదులు నిమ్మరసం వాడి చూడండి. దీనివల్ల టేస్ట్ అయితే రెట్టింపుకుంటుంది, ప్లస్ పోషక విలువలు కూడా పోకుండా ఉంటాయి. అందువల్ల మీరు ట్రై చేసి చూడండి. మీరు ఎంతమంది ఈ విధంగా పప్పు చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది పప్పు. చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి మిరపకాయలు కూడా నంచుకొని తినొచ్చు మనం, అందుకని వేసాను నేను. చూడండి అంతే అదిరిపోయే టేస్ట్తో కమ్మటి పప్పు రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.